అమ్మ గోత్రం నుంచి తెచ్చుకొని ఉండొచ్చు. అంటే అమ్మ నర్వస్ సిస్టమ్. హస్బెండ్ దగ్గరికి వచ్చాక హస్బెండ్ గోత్రం. 2 కర్మలు మీరే తీసుకోవాలి అమ్మాయిలు. లెసన్ నేర్చుకోవాలండి. లెసన్ అయితే మాత్రం నేర్చుకోవాల్సిందే. ఈ లెటర్ రాయాల్సిందే. డివైన్ గ్రేస్ అంటే ఏంటి? గాడ్. మీరు గాడ్ అంటారా, యూనివర్స్ అంటారా, ఎవరైనా అనుకోండి, మీ ఎదురుగా పెట్టుకోండి. నేను చెప్పాను కదా, నా దగ్గర నా ఈ బాక్స్లో కృష్ణ నాకు ఇది బ్యూటిఫుల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు ఫిజికల్ మీట్లో. సో అదే నేను అది ఎదురుగా పెట్టుకొని మీకు ఇష్టం, మీకు ఏ గాడ్ అంటే అల్లా, జీసస్, ఎవరైనా సరే మీకు ఎవరు ఇష్టమో ఆ గాడ్ దగ్గర పెట్టుకొని, ఎదురుగా పెట్టుకొని రాయండి మీ ప్రాబ్లమ్ని. ఇప్పుడు అర్జెంటుగా మీ ప్రాబ్లమ్ని మీరు ఇచ్చేసేయండి గాడ్కి. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో ఒక పేపర్ మీద రాయండి. ఓకే, అందరు రాయండి. రాయడం రాని వాళ్ళు ప్రాబ్లమ్ని చుక్కలు 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 పెట్టండి. మై డియర్ రాయండి, నేను చెప్తూ ఉంటా, రాయండి. మై డియర్ గాడ్, గాడ్ అని రాసుకోండి. అల్లా రాసుకోండి, జీసస్ రాయండి, కృష్ణ రాయండి, బాబా రాయండి, ఏది మీ పేరు ఏది కావాలంటే అది రాసుకోండి. నాకు మీకున్న ప్రాబ్లం రాయండి. ఇప్పుడు డబ్బులు కట్టలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, అది ఇప్పుడు ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏముందో, మీ పిల్లల ప్రాబ్లమా, ఓకే, మీ హస్బెండ్ ప్రాబ్లమా, కెరియర్లో ప్రాబ్లమా, మనీలో ప్రాబ్లమా, కెరియర్ ఆర్ మనీ, ఇంక్లూడింగ్ హెల్త్ కూడా ఇచ్చేసేయండి ఒకేసారి. ఎందుకంటే మీరు ఇచ్చేసారు, సరెండర్ చేయాలి. ఇది హెల్త్ క్లాస్ కాదు, బట్ యూ కెన్ గివ్ ఇట్ టు గాడ్. ఎనీథింగ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. ప్రతి కర్మ ఎక్కడైనా కూడా ఉంటుంది. మీరు వేగస్ నర్వ్ని క్లోజ్ చేస్తుంటే మరి హెల్తే పాడైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మనీ, ఏం ప్రాబ్లం ఉందో అన్నీ నీకు సరెండర్ చేసేస్తున్నాను. సరెండర్ చేస్తున్నాను. రాయండి. ఇప్పుడు రాయిపోతే మళ్ళీ రాయలేరు. నేనైతే ఈసారి నేను డిసైడ్ చేసుకున్నాను మీ చేత రాయించాలని. అదర్వైజ్ మీరు తర్వాత తర్వాత అంటే కుదరట్లేదు. సరెండర్ చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. యూ కెన్ రైట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, యూ కెన్ వాట్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. ఓకే, చేస్తున్నాను. ఇది అమ్మాయిలు ఇక్కడ పెళ్ళైన వాళ్ళే ఉన్నారు 90%. అమ్మ గోత్రం నుంచి తెచ్చుకొని ఉండొచ్చు. అంటే అమ్మ నర్వస్ సిస్టమ్. హస్బెండ్ దగ్గరికి వచ్చాక హస్బెండ్ గోత్రం. 2 కర్మలు మీరే తీసుకోవాలి అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అంతే. అమ్మ 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 వైపు నుంచి వచ్చింది, నాన్న వైపు నుంచి వచ్చింది మీరు తెచ్చుకుంటారు. బట్ ఎనీవే, అమ్మ వైపు నుంచి తెచ్చుకున్నాను. హస్బెండ్ దగ్గరికి వచ్చాక కొంతమంది పూర్ అవుతారు, అవునా అండి? అప్పుడు దాకా అమ్మ దగ్గర బాగున్నట్టే ఉంటారు. కాకపోతే అమ్మ నర్వస్ సిస్టమే ఇన్నర్ చైల్డ్ వేసుకుంది కాబట్టి అదే వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను మీరు రాయండి. ఈ కర్మ నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ 2 కర్మలకి. చాలామంది అది వరకు చాలా బాగుండాలండి, హస్బెండ్ దగ్గర రాగానే డబ్బులు పోయినాయి అంటారు. ఇట్ డజంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. దేర్ ఈజ్ నథింగ్ యాక్సిడెంట్ కాల్డ్. ఓకే, లా ఆఫ్ కర్మ అలాగే ఉంటుంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? ఇది నా రెస్పాన్సిబిలిటీ. నీకు ఇవ్వడం. అసలు నీకు ఇవ్వడానికే మనం వచ్చాం ఇక్కడికి. నర్వస్ సిస్టమ్ని గాడికి ఇవ్వడానికి వచ్చాం మనం. మనకి పనికి రాంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? నీకు ఇవ్వడానికే వచ్చాను. ఇప్పుడు నేను నీకు ఇచ్చేస్తున్నాను. నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడ్, ఇమ్మీడియట్గా తీసుకో. నాకు ఏ దారి కనిపించట్లేదు, భయం వేస్తుంది. యూ కెన్ రైట్ యువర్ ఓన్ హార్ట్. భయం వేస్తుందా, వర్రీగా ఉందా, ఏడుపు వస్తుందా, నాకేం దిక్కు తోచట్లేదు. మీరు లెసన్ నేర్చుకోవాలండి. లెసన్ అయితే మాత్రం నేర్చుకోవాల్సిందే. ఈ లెటర్ రాయాల్సిందే.
నాకు ఏం దిక్కు తోచట్లేదు. ఐఎమ్ సారీ. నిన్ను స్టక్ చేశారు. అంటే ఏంటి? గాడ్ డివైన్ ఫ్లోని ఆపేశారు. యాన్సిస్టర్స్ ఎవరు? ఏ యాన్సిస్టర్స్? మా పూర్వీకులు చేసినది వాళ్ళ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాళ్ళ తరఫున మీరు చెప్పాలి. బికాస్ వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి బాడీ లేదు ఇప్పుడు. లేకపోతే ఏ బాడీలో ఉన్నా ఏదో ఒక వేరే సోల్గా ఉన్నారు. సో అమ్మ నాన్న ఇచ్చిన నర్వస్ సిస్టమ్, అమ్మ నాన్న కూడా తీసుకున్నారు కదా దాన్ని, వాళ్ళు కూడా క్లీన్ చేయలేకపోయారు. వాళ్ళ తరఫున ఐఎమ్ సారీ, ప్లీజ్ వరకు మీరు రాయాలండి. మీరు రాయాలి, అందరు రాయాల్సిందే. ఆ తర్వాత రాస్తే ఐ డోంట్ నో ఏం రాస్తారో ఏం రాయరు. అమ్మ నాన్న తరఫున నేను సారీ చెప్తున్నాను. అలాగే అగామి కర్మ చేస్తాం మనం. అంటే ఏంటి? నా ప్రతి ఆలోచన, ప్రతి మాట నా డివైన్ ఎనర్జీని స్టాప్ చేస్తుంది. అర్థమైందండి? అమ్మో డబ్బులు లేవు, అదే అగామి కర్మ. నా థాట్ వల్ల కానీ, ఆలోచన, నా ఎమోషన్, అమ్మ నాన్న ఇచ్చిన ఎమోషన్ని నేను పెంచా, కొండంత చేసేదాన్ని. వరిని అమ్మ ఇంత వరి ఇస్తే నేను దాన్ని పెద్ద వరి చేశాను. నాన్న ఇంత భయం ఇస్తే నేను ఇంత భయాన్ని చేశాను. మీరు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, అదే వింటున్నా, అదే ఎక్స్పీరియన్స్ని ఎదురవుతున్నా, సినిమాల్లో ఎదురవుతున్నా, ఏది ఎదురవుతున్నా ఫాషియాలో రికార్డ్ అయిపోతుంది. ఎనీథింగ్ త్రూ 5 సెన్సెస్. సారీ చెప్పండి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను లెసన్ నేర్చుకున్నాను. నేను లెసన్ నేర్చుకుంటే తాత ముత్తాతలందరికీ నా లైట్ వెళ్ళిపోతుంది. నేను అలో చేస్తే చాలు, నేను కరెంట్ని స్విచ్ ఆన్ చేస్తే చాలు, మొత్తం లైట్స్ వెలుగుతాయి, సీరియల్ లైట్స్ అన్నీ వెలుగుతాయి. నేను కనెక్ట్ అవడం అయితే చాలు. అర్థమవుతుందండి? ఇప్పుడు సీరియల్ లైట్స్ నేను వెనకాల పెడతాను, ప్లగ్లో కనెక్ట్ చేస్తే చాలు, ఒక్క లైట్ కనెక్ట్ చేసినా చాలు, మిగిలిన లైట్స్ అన్నీ వెలుగుతాయి. అదే మన లైన్ అంటే, ఫ్యామిలీ లైన్, యాన్సిస్ట్రీ లైన్, అమ్మ నాన్న అందరూ. సో మనం ఫర్గివ్నెస్ అడిగారా? రాయండి, క్లియర్గా రాయండి. ఇంకొంచెం రాసి దాన్ని మీరు గాడికి క్లాస్ అయిన తర్వాత క్యాండిల్ వెలిగించి చించేసి నీకు ఇచ్చేస్తున్నాను అని కాల్చండి. ఒక సపరేట్ ప్లేట్లోనూ దేంట్లోనూ పెట్టండి. ఈ లెటర్ క్లాస్ అయిన తర్వాత కాల్చండి. ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ డన్. మొత్తం ఎనర్జీని షిఫ్ట్ చేయండి. ఇప్పుడు మీరు బ్రీదింగ్ తీసుకొని 2 times డివైన్ ఇంటెలిజెన్స్ని అలో చేయండి. ఇప్పుడు మీరు ఈ కోరికని ఒక కోరిక ఒక చిన్న కార్డు మీద, లేకపోతే ఎనీథింగ్ రాయండి. ఇప్పుడు రాయండి అర్జెంట్గా. జరిగిపోయింది, థ్యాంక్ యూ గాడ్ నాకు డబ్బులు వచ్చినాయి, థ్యాంక్ యూ గాడ్ నాకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నా పిల్లోడికి ఉద్యోగం వచ్చింది, నా అప్పులు తీరిపోయాయి. రాయండి, అర్జెంట్గా రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డివైన్ గ్రేస్, ఇది సెషన్ ఆఫ్ డివైన్ గ్రేస్. 3 సెషన్స్ ఉంటాయి రోజు. ఓకే, థ్యాంక్ యూ గాడ్. కర్మ క్లీన్ అవగానే ఆయన వచ్చి ఆయన క్లీన్ చేసేస్తాడు. క్లీన్ చేసేస్తే మీరు ఆ కర్మ ఉండదు, ఇంకా మీరు అబండెన్స్, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. మీరు చూస్ చేసుకోవాలి, మీరు బొమ్మలు వేసుకోవాలి, అదంతా మీ వర్క్. ఆల్రెడీ చెప్పాను నేను మీకు. థ్యాంక్ యూ గాడ్.
రాయండి. డబ్బులు వచ్చేసినాయి. మీతో పాటు నేను కూడా రాస్తా. ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు, ఆయనకి ఏమైంది బాక్స్లో వేయడానికి. తర్వాత డబ్బులు వచ్చినాయి, అప్పులు తీర్చేశాను. థ్యాంక్ యూ గాడ్, నువ్వు అప్పులు తీర్చేసినందుకు కమిట్ అయిపోండి ఆయనతోటి. తీర్చేసావు, నాకెందుకు ఇచ్చేసావు. ఓకే. న్యూ ఎనర్జీతో ఉండాలి పిల్లలు. లా ఆఫ్ గ్రేస్కి కారణం ఏంటంటే లా ఆఫ్ జాయ్ని చూస్ చేసుకోవాలి. ఆయన మీ పని చేయాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. అది వెరీ ఇంపార్టెంట్. సో అప్పు తీర్చినందుకు, ఉద్యోగం తెచ్చిచ్చినందుకు, క్లయింట్స్ని తెచ్చిచ్చినందుకు, నందుకు. ఓకే, రాసి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ గాడ్. ఆయన్ని పట్టుకుంటే అసలు వదలొద్దు. ఓకే, చక్కగా మడతపెట్టి థ్యాంక్ యూ, లవ్ యూ అని మీరు గాడ్కి బాక్స్లో వేసేయండి. మీ డివైన్ బాక్స్లో. నాకు చాలా వేసాను దీంట్లో వేసినవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా కూడా ఓపెన్ చేసి చూడగానే ఇది అయిపోయిందే అనుకుంటాను, అంత బాగా. సో వేసి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి.